మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్ మద్దిరాల. ఈ అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సాగు మరింత దెబ్బతింది. సుమారుగా 80,000 హెక్టార్లలో ఈ ఆక్వా సాగు జరుగుతుంది. ఆక్వా సాగు చేసే రైతులకి మరింత నష్టం కలుగుతుందని రైతులు వాపోతున్నారు. ఈ వివరాలన్నీ రైతులను అడిగి తెలుసుకుందాం. నా పేరు మట్ట వెంకన్న. నా ఇంచుమించుగా 15 సంవత్సరాల నుంచి ఆక్వా పరిశ్రమలో ఉన్నాం. కాకపోతే టైగర్ రైస్ చేసాం. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వనామీ అనే సీడ్ వచ్చింది. ఇంచుమించుగా 120 రోజులు క్రాప్ ఇది, 30 కౌంట్ రావాలంటే. అటువంటిది ఇవాళ ఈఎస్పి పిల్లని సీడ్ బాగుపోవడం అని ఇలా వైట్ కట్ కారణాల వల్ల చెరువులు బాగా గ్రోత్ స్లోగా ఉంటుంది. ఈ అకాల వర్షాల వల్ల ఫ్యాన్లో ఎకరానికి 4 సెట్లు సరిపోతాయి. అది కాకుండా ఇంకో 2 సెట్లు ఎక్స్ట్రా పెట్టవలసి వస్తుంది. మేము కరెంటు బిల్లు మామూలుగా కట్టినప్పుడు కూడా అవసరం నిమిత్తం సెట్లు పెంచుకునేసరికి ఓవర్లోడ్ బిల్లులు అని అయ్యని మాకు ఇంచుమించుగా ఒక ట్రాన్స్ఫార్మర్కి వచ్చి 20 నుంచి 65,000 దాకా ఎక్స్ట్రా డబ్బులు పే చేయవలసి వస్తుంది. దీని గురించి ప్రభుత్వం వారు కొంచెం మాపై దృష్టి పెట్టాలని విన్నవించుకుంటున్నాం. ఇంచుమించుగా మేము ఆక్వా పరిశ్రమలో స్టార్ట్ చేసేటప్పటికి ఒక ఫీడ్ బత్తా వచ్చి 800 నుంచి 900 అలా ఉండేది. ఈరోజు 2100 ఉంటుంది. అదే అరువు అయితే 2300 దాకా ఉంటుంది. దీని గురించి ప్రభుత్వం వారు కొంచెం మాపై చర్య తీసుకోవాలని చెప్పి మా యందు దయ చూపి ఈ ఆక్వా రైతుల వైపు చూడాలని కోరుకుంటున్నాం. మాకు తెలిసిందల్లా 1 వరి వ్యవసాయం, 2 ఆక్వా పరిశ్రమ. మేమేదో అప్పట్లో కొద్దిగా చదువుకోలేకపోవడం వల్ల ఇటువంటి వ్యవసాయ పనులు చేయవలసి వస్తుంది. కష్టపడి చేస్తున్నాం కానీ మాకు కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడు దక్కట్లేదు. ఈ కరెంటు బిల్లులు, అధిక బిల్లులు ఇవన్నీ సరిచూపి మంచి క్వాలిటీ ఫీడు, మంచి సీడు అన్నీ కరెక్ట్గా ఉండేలాగా ప్రభుత్వం వారు కూడా కొన్ని సర్టిఫైడ్ లైసెన్సులు అవి పెట్టించి కరెక్ట్గా మాకు రైతులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ అకాల వర్షాల వల్ల పిహెచ్లు డౌన్ అయిపోయి నైట్ టైం ఆక్సిజన్ బాటిల్ చల్లడం, ఫ్యాన్లు ఆపకుండా తిప్పడం వల్ల అధిక విద్యుత్ ఛార్జీలు రావడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం. దీనివల్ల మా యందు దయ చూపాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అది కాకుండా రైతులు ఇవాళ 100 కౌంట్ రొయ్య 220 నుంచి 25 రూపాయలు అంటున్నారు. మాకు ఇంచుమించుగా 100 కౌంటు 250, 60 రూపాయలు ఉంటే కానీ మాకు సొమ్ములు అవ్వట్లేదు. దాని గురించి ఈ కంపెనీలు వారందరూ అంతా సిండికేట్ కింద ఏర్పడి రేట్ని పెరగకుండా చేస్తున్నారు. ఇది అందరూ కూడా దీని అందు ప్రభుత్వం వారు దయ చూపాలని కోరుకుంటూ సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. కామన్ రవి నా పేరు. నేను 7 సంవత్సరాల నుంచి చెరువులు చేస్తున్నాను. నాకు వ్యవసాయం అంటే బాగా ఇంట్రెస్ట్. వ్యవసాయం నుంచి వ్యవసాయం ఇబ్బంది వల్ల మేము చెరువులో మళ్ళీ ఇంట్రెస్ట్ వల్ల చెరువులోకి వచ్చాము. మాకు చెరువు ఇబ్బంది వల్ల మనం కరెంటు విద్యుత్ బాగా పెంచేశారు. మనకి పిల్లలు వేస్తున్నాం కానీ మాకు నైట్ నిద్ర నొప్పులు కూడా ఉండలేదు. కష్టపడుతున్నాం, ఫలితం ఉండలేదు. చాలా దారుణంగా ఉంటున్నాయి. మేము చెన్నై నుంచి పట్టుకొస్తున్నాం పిల్లల సైజు పిఎల్ 8, 9 పట్టుకొస్తున్నాం కానీ మన ఫలితం ఉండలేదు. అది సంటి పిల్లల కన్నా దారుణంగా చూస్తున్నాము. ఈ 2 ఎకరాలకి 11 చెట్లు తిప్పుతున్నాము. అయినా ఆక్సిజన్ కూడా అంతులేదు. మన ఈ అకాల వర్షాల వల్ల ఈ వాయుగుణము, ఈ వాతావరణం వల్ల చాలా ఇబ్బంది పడతాము. వైరస్కు వైట్ కట్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము రైతులు. మేము కష్టపడుతున్నాం కానీ ఫలితం ఉండలేదు. మన పిల్లలు వేసిన కానీ 120 రోజులకి క్రాప్ తీస్తున్నాము. అయినా అది నెంబర్ ఉంటుందో లేదో కూడా మనకు అంతులేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కొంచెం మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాకు ఇన్సూరెన్స్ కానీ ఏదైనా మాకు వచ్చేలాగా తీసుకోవాలని కోరుతున్నాం. రోజు చిట్రేల్లో కేజీకి 5 గ్రాముల కాడి నుంచి వేస్తాం. తింటూ ఉండగా అలాగా 1 గ్రాము కాడి నుంచి పెంచుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటామండి. ఈ అకాల వర్షాల వల్ల అసలు మేత అన్నది ముట్టుకోవట్లేదు. విపరీతమైన కూలింగ్ వల్ల అక్కడికి వేరియేషన్ పెంచుతున్నాం. నైట్ టైము షీప్రెస్ అని కొడుతున్నాం. ఇది కేజీ సుమారుగా 270 రూపాయల నుంచి 280 రూపాయలు. మాకు దానివల్ల రోజు అధిక బడ్జెట్ ఎక్కువైపోతుంది.
ఆ, ఇలా మేతల్లో మందులు కలుపుతున్నాం. ఎన్ని కలిపినప్పుడు కూడా ఈ వర్షాల వల్ల గ్రోత్ ఉండట్లేదు. దానివల్ల మేము వేసిన పిల్ల దిగుబడి బాగా స్లోగా ఉంటుంది. స్లోగా ఉండటం వల్ల మాకు రోజులు ఎక్కువ అయిపోతున్నాయి. దానివల్ల మాకు రేట్లు అయ్యి కొంచెం గవర్నమెంట్ వారు కొంచెం పెరిగేలాగా చూడాలని మేము రైతుల తరఫున విన్నపించుకుంటున్నాం.